వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి భువనేశ్వరి. శ్రీకాళహస్తి పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలను ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కందన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తనిఖీలు నిర్వహించి ఆ పాఠశాలకు రికగ్నేషన్ రానున్న విద్యా సంవత్సరంకు గాను లేకపోవడంతో వెంటనే పాఠశాలను మూసివేయాలని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. అనుమతి పొందిన తర్వాతే పాఠశాల పునః ప్రారంభించి అడ్మిషన్ చేసుకోవాల్సిందిగా పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ స్వామి వివేకానంద హై స్కూల్ ను పరిశీలించారు. గతంలో వారిపై వచ్చిన ఫిర్యాదులపై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరారు. మరోమారు వారి పాఠశాలపై ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా తగిన విధమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూన్ 12వ తేదీ మాత్రమే పాఠశాలలు పునః ప్రారంభించాలని, ఈ లోపల ఏ పాఠశాల అయినా ముందస్తుగా పాఠశాలను ప్రారంభిస్తే వారిపై తగు విధమైన చర్యలు తీసుకుంటామని, అడ్మిషన్ సమయం నందు విద్యార్థులకు తీసుకునే ఫీజులపై నోటీస్ బోర్డు నందు నోటీసులు అంటించాలని, అధిక ఫీజులు వసూలు చేసిన నోటీస్ బోర్డు నందు విద్యార్థులకు సంబంధించిన ఫీజుల వివరాలు పొందుపరచకపోయినా వీటిపై ఎటువంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే సంబంధిత పాఠశాలలపై తగు విధమైన చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. స్కూల్స్ విజిట్ చేయమని కమిషనర్ నుంచి ఆర్డర్ రావడం, డిఈఓ గారు కూడా ఆదేశాల మేరకు మేము ఎంఈఓ 1-2 తర్వాత ఒక గెజిట్ హెచ్ఎం సిఆర్సి పరిధిలోనే కాకుండా ఎక్కడున్నా కూడా స్కూల్స్ విజిట్ చేయమన్నారు. మండలంలో ఉండేటివి అవన్నీ కూడా అంటే 10వ తేదీలోగా విజిట్ చేసి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి రికగ్నిషన్ ఉందా లేదా, లేదా ఎస్టాబ్లిష్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా, తర్వాత చైల్డ్ ఇంపోర్ట్ అంటే వాళ్ళ ఎన్రోల్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా, అంటే రిజిస్టర్స్ కి ఆన్లైన్ లో ఈక్వల్ గా ఉందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి ఏ ఇష్యూస్ లేకుండా అక్కడ రికగ్నిషన్ ఉండే వాళ్ళు నడిపే విధంగా చూడాలనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. 10వ తేదీ వరకు కూడా మండలంలో ఉండే స్కూల్స్ అన్ని కూడా విజిట్ చేసి మేము వాటినంతా కూడా మళ్ళా మా సంతకాలతో డిఓ గారికి సబ్మిట్ చేస్తాం. అనేది మనం 22లోనే ఫైల్ అయితే మూవ్ చేసాము, మన సంతకాలతో పంపించాము. వాళ్ళ రికగ్నిషన్ అయితే ఇంకా తెచ్చుకోలేదు. కాబట్టి ఈ రోజు కన్నన్ స్కూల్ కి వెళ్ళి అక్కడ కన్నన్ స్కూల్ ని క్లోజ్ చేయడం జరిగింది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా తెలియజేసేది ఏమంటే కన్నన్ స్కూల్ నెక్స్ట్ అకాడమిక్ అంటే 12వ తేదీలోగా వాళ్ళని అక్కడ జాయిన్ చేయొద్దని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళకి రికగ్నిషన్ అయితే ఇంకా రాలేదు. రికగ్నిషన్ తెచ్చుకున్న తర్వాత ఆ స్కూల్ ఓపెన్ అయితే తర్వాత పిల్లల్ని చేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇటువంటి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు అన్ని పాఠశాలలు అన్ని మేనేజ్మెంట్ పాఠశాలన్నీ కూడా జూన్ 12వ తేదీ మాత్రమే స్కూల్ రీఓపెన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అంతకుముందు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేసినా కూడా వాటిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి.